మీడియా మిత్రులందరికీ నా ఒక నమస్కారము. నిన్న అన్న చంద్రకాంత్ రెడ్డి అన్న, తర్వాత వచ్చి మన వైస్ చైర్మన్ నరసింహులు గారు, తర్వాత వచ్చి రఘునాథ్ రెడ్డి, వీళ్ళందరూ కిషోర్, వీళ్ళంతా కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గురించి మాట్లాడారు. నిమజ్జనం గురించి ఒకరోజు ముందని ఎందుకోసం ఇచ్చారు, అదే పనిగా మాకు సాయిప్రసాద్ రెడ్డి గురించి మీరు పనిగా కట్టుకొని మీరు విమర్శిస్తూ ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీ మాటకు మేము యాక్షన్ తీసుకోవాలో మళ్ళీ మేము నవ్వుకోవాలో మాకు అర్థం కావడం లేదు. మళ్ళా మొన్న ఎలక్షన్లో అయితే మళ్ళా ఆ వ్యక్తి కాదు ఈ వ్యక్తి కాదు, మళ్ళీ కొత్త వ్యక్తి వస్తే మేము ఇంట్లో తడి చాపేసుకొని పడుకొని గెలుస్తామన్నారు. మళ్ళీ తర్వాత వచ్చి నానా రకాల విధాలుగా మాట్లాడినారు. మళ్ళీ ఇప్పుడు తడి చాపేసుకొని పనుకున్న వ్యక్తి ఎవరో, మళ్ళా లక్కుతో గెలిచిన వ్యక్తి ఎవరో అది మీకే వదిలేస్తా ఉన్నాము. కానీ దయచేసి నరసింహులు గారు, వైస్ చైర్మన్ నరసింహులు గారు, మీకు మాట్లాడడానికి రాకుంటే రెప్పటికి 2 సార్లు ఆలోచన చేసుకుని మాట్లాడండి. ఒక మాట చెప్పబోతా ఉన్నాను. అదృష్టంతో లక్కుతో గెలిచిన వ్యక్తి మా పార్థసారథి గారు. అదృష్టంతో గెలిచినారో, డబ్బుతో గెలిచినారో, అధికారంతో గెలిచినారో ఆదోని ప్రజలకు తెలుసు. మా ఆరంజ్యోతి నగర్ మా వీధి ప్రజలకు తెలుసు. ఎందుకంటావు ఇంకొకసారి చెప్తా ఉన్నా నేను. అధికారంతో గెలిచినారో లేదంటే డబ్బు ఇచ్చి గెలిచినారో, కొన్నోడు ఉన్నాడు, కొనుక్కున్నోడు, అమ్మినోడు ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారప్ప. ఇవన్నీ మాట్లాడేది అవసరం లేదు. ఒకటే సాయిప్రసాద్ రెడ్డి మీద నిందించలే. ప్రజలకి నిమజ్జనం రోజు ఎట్ట చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే సార్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే విధంగా మీ మీద టార్గెట్ పెట్టి మాట్లాడాలనే ఉద్దేశం మా ఎమ్మెల్యేకి లేదు. మీరు అదే మనసులో పెట్టుకొని ఏమి మాట్లాడకపోవద్దండి, దయచేసి చెప్తా ఉన్నాను. అభివృద్ధి అంటా ఉన్నారు. నేను మొన్న పోయిన ప్రెస్ మీట్ లో మా ఎమ్మెల్యే గారు చెప్పారు, మేము చెప్పాము. ఒక 6 నెలల సంవత్సరం అయిన తర్వాత అడగడం మీకు పద్ధతి అనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ 3 నెలలు అయింది ఎమ్మెల్యే మా కూటమి గవర్నమెంట్ వచ్చి. మీరు అంత తొందర పడతా ఉంటే అర్థం కావడం లేదు. గత 15 సంవత్సరాల నుంచి పేరుకోబోయిన సమస్యలండి ఇవి. అది మీకు తెలుసు, అందరూ తెలుసు, ప్రజలకు తెలుసు. అంతేగాని ఊపిని విమర్శించాలని చెప్పేసి మీరు ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఆదోని ప్రజలు పిచ్చోళ్ళేం కాదు మీ మాటలు నమ్మేదానికి. నరసింహులు గారు కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా ఒకటి, సాయిప్రసాద్ రెడ్డి మీద టార్గెట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. మీకు అనుభవం లేదా అంటూ ఉన్నారు. అయ్యా, మా ఎమ్మెల్యే సార్కు అనుభవం ఉంది. ఒక డాక్టరు, ఒక ఆదోని ప్రజలు ఏదైతే ఆయన నమ్మి ఓటేసి గెలిపించిన ఒక ఎమ్మెల్యేయ్యా, సామాన్య వ్యక్తి కాదు, నీలాగా నాలాగా వ్యక్తి కాదయ్యా. అర్థం చేసుకోండి కొంచెము. ఎందుకోసం మాట్లాడుతున్నాం అంటే మేము కానీ మీ మీద విమర్శించాలని రావడం లేదు. మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారో అర్థం కాలేదు. మీరు ఉండి ఏం చేసినారో ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు, ఆదోని ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదో చేయాలని వచ్చే వ్యక్తిని మీరు ఇవన్నీ చేయడము, ఇవన్నీ మాట్లాడడం పద్ధతి కాదు. కాబట్టి ఒకటే చెప్పబోతా ఉన్నాను, 1 సంవత్సరము 6 నెలలో వెయిట్ చేయండి. అభివృద్ధి చెప్పిన తర్వాత చేసి చూపించే వ్యక్తే పార్థసారథి గారు. గత రాజకీయ ఎమ్మెల్యేలు అంటే ఎక్స్ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, వాళ్ళతో పాటు నేను పోటీ చెప్తావడం లేదు. కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది కొంచెం ఒక 2 నాళ్ళు ఓపికతో ఉండండి అయ్యా. అంతేగాని నువ్వు ఏదో మాట్లాడాలని చెప్పి మనసులో ఒక మాట బయట ఒక మాట మాట్లాడే దాని గురించి మీడియా ముందుకు రావాలనుకుంటే మేమేం చేయలేము అది. కానీ మీకు ఈ మాట చెప్పాలని చెప్పడం లేదు, కానీ మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇంకొకసారి ఇలాగ మాట్లాడద్దండి. మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఎందుకోసం మేము మాట్లాడడం లేదు, ఎందుకోసం మాట్లాడడం లేదు అంటుంటే ఇవన్నీ మాట్లాడుతూ పోతూ ఉంటే మాకు టైం దొరకడం లేదు. ఎందుకంటే మీరు అంతా ఉన్నారు అభివృద్ధి చేయడం లేదు, ప్రజల కోసం మీరు చూడడం లేదు, ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి గత పొయ్యంతూరి ఎలక్షన్లో కానీ 2020లోను కౌన్సిలింగ్ ఎలక్షన్లో అప్పుడు మళ్ళా ఆయన అదేందో లాటరీ నంబర్ మాదిరిగా లాటరీ నంబర్ పెట్టి గెలిచిన కౌన్సిలర్లు ఎవరో,
దౌర్జన్యం చేసి డబ్బు ఇచ్చి కొనుక్కున్న కౌన్సిలర్లు ఎవరో, మున్సిపల్ ఆఫీస్ వరకు పోయి కలిసి బీ ఫార్మేసి అక్కడ చింపేసిన కౌన్సిలర్లు ఎవరో అందరికి తెలుసయ్యా మాకు. ఆదోని ప్రజలు తిక్కోలేం కాదు, అందరు కండ కట్టినట్టు చూసినారు. దయచేసి చెప్తా ఉన్నాను, మా ఎమ్మెల్యే మీద మా మీద బురద జల్లడము మానుకోండి, దయచేసి చెప్తా ఉన్నాను. ఇలాంటి మళ్ళా రిపీట్ అయితే మేము ఊరుకో ఉండేది పరిస్థితి లేదు. నా పేరు మల్లిక, బీజేపీ నాయకురాలు. మేడం, గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో మీరు గతంలో వైసీపీ తరఫున ప్రచారం చేసినప్పుడు మీరు పార్శార్థంగానే తిప్పినట్లు వీడియోలు అలచలేతున్నాయి, మీరు విషయాలేదు. ఈరోజు నిన్న కూడా ఫేస్బుక్లో కానీ ప్రముఖ సోషల్ మీడియాలో కానీ అలచలేతున్నాయి. అది ఎందువల్ల అవుతున్నాయి? ఈరోజు ఇన్ని రోజులు గత 3 నెలల నుంచి రాలేదు, ఈరోజు ఎందుకు వస్తున్నాయి? అదేమంటారు చూడు, పండ్లుండే చెట్టుకి రాళ్ళు పడేది సాధ్యము. ఇప్పుడు మేము ఎక్కడ వైఎస్సీపీలో ఉన్నా, టీడీపీలో ఉన్నా, మళ్ళా ఇక్కడ మేము బీజేపీలో ఉన్నా, మేము ప్రజల వంతు మేము పని చేసే వాళ్ళము. ఏ అవినీతి చేసే వాళ్ళు కాదు, ఏ దౌర్జన్యం చేసే వాళ్ళు కాదు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు వచ్చి ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి కొంతమంది మా మీద కక్ష కట్టి ఇవన్నీ చేస్తా ఉన్నారు. మేము ఇవన్నీ పట్టించుకోము, మాకు అవసరం లేదు. మాకేం కావాలా, ఆదోని ప్రజలు సురక్ష కావాలా, ప్రజల కోసం మేము ముందుకు పోయి చేసేవాళ్ళం అంతే. మా అన్న పార్థసారథి అన్న ఆయన అడుగుజాడలో మేము నడిచేటి వాళ్ళము. ఇవన్నీ మాటలతో మాకు అవసరం లేదు. నేను అక్కడ వైసీపీలో ఉన్నప్పుడు విశ్వాసంగా పనిచేసినాను, ఇక్కడ ఉన్నప్పుడు నాది విశ్వాసంగా పనిచేసినాను. నా మనోవేదన ఇప్పుడు ఏదైనా కానీ నేను అక్కడే ఉండి చేయాలని గ్యారెంటీ ఇది లేదు, ఇక్కడే ఉండి చేయాలని లేదు. నా ఇష్టపూర్వకరంగా నేను అది అక్కడ ఉన్నప్పుడు అది కరెక్ట్గా అనిపించింది, నాకు ఇప్పుడు తప్పుగా అనిపించింది కాబట్టి నేను ఇక్కడ వచ్చి చేయడం జరుగుతా ఉంది. నాకు ఇవన్నీ మాటలు ఎవరు అనే మాటలు నాకు అవసరం లేదు.